శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాకే 1000 ట్యాంకర్లు వచ్చాయని అన్నారు. సిఎఫ్టిఆర్ఐ నివేదికపై మంత్రులు పని కట్టుకుని తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని తెలిపారు. చైర్మన్ గారి దృష్టికి అధికారుల దృష్టికి వచ్చినా కల్తీ నెయ్యి ఉందని సిఎఫ్టిఆర్ఐలో కూడా చెప్పారు. కల్తీ నెయ్యి జరుగుతుంది అని, నెయ్యిలో కల్తీ జరుగుతుందని సిఎఫ్టిఆర్ రిపోర్ట్ వచ్చినా తొక్కి పెట్టారు అని చెప్తున్నారు. ఇది చాలా ఘోరమైన అభయం. దానికి కారణం మేమని, బోర్డు చైర్మన్ అని, అధికారులని రకరకాలుగా చెప్తున్నారు. ఎవరి కారణం అనేది ఛార్జ్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఈ సిఎఫ్టిఆర్ఐ గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు సిఎఫ్టిఆర్ఐకి శాంపిల్స్ పంపించాలని రాసింది నేను. తొక్కి పెట్టేవాడిని అయితే నేనే ఎందుకు రిపోర్ట్ తెప్పించుకొని రాస్తాను? రాసినాక రిపోర్ట్ వచ్చినాక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుంది. వాడు మా దృష్టికే తీసుకురాలేదు. అగైన్ మళ్ళీ ఇంకో నెపం కూడా. ఈరోజు ఎన్నో మంత్రులు మాట్లాడుతూ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు ఉందని మెన్షన్ చేశారు. సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్లో జంతు కొవ్వు ఉందని మెన్షన్ చేయాలి. కల్తీ జరుగుతుంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిందంటే ఇప్పుడు చూస్తున్నాం. అది మనం దాంట్లో కూడా జంతు కొవ్వు ఉందని అది ఒక ఉపయోగం చేస్తున్నాం 22లో. సో ఆ రిపోర్టు తొక్కిపెట్టారు. మరీ ముఖ్యంగా నేనే తొక్కిపెట్టాను. నేనే తొక్కిపెట్టేవాడిని అయితే సిఎఫ్టిఆర్ఐకి పంపించమని నేనే ఎందుకు రాస్తాను? నాకు వచ్చిన కంప్లైంట్ ఇనానిమస్ ఎవరో పంపించిన కంప్లైంట్ మీద నేను దాని మీద సిఎఫ్టిఆర్ఐకి పంపించమని రాసి సంతకం పెట్టాను. ఎందుకంటే అధికారులు కానీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ తాత్సారం చేస్తారేమోనని. వచ్చినాక ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకున్నారా లేదో అది అధికారులను అడగాలి. చైర్మన్ గారు టీటీడీలో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అన్నారు వైవి సుబ్బారెడ్డి. గత ప్రభుత్వ హయాం నుంచే టీటీడీలో ఎక్స్పర్ట్ కమిటీ ఉందని అన్నారు.